3 అటు ఇటు కాకుండా 4 నరకలేస్తున్నారు. 1 2 3 4 5 6 వీళ్ళు కూడా అయినాయి. మీకు ఎన్ని గంటలు సరిపోయింది ఇప్పుడు? 3.5 4 అవర్స్ అటు ఇటు. 4 గంటలు ఏదైనా సరిపోదా ఇప్పుడు? గ్యారంటీగా సరిపోతుంది. వాళ్ళకంటే మీరు బెటర్గా పడుకున్నట్ట, బెటర్గా మేల్కొన్నట్ట. 3 గంటలు పడుకున్న వాళ్ళకంటే 4 గంటలు పడుకున్న వాళ్ళు మెరుగుగా జీవించినట్ట, తరుగుగా జీవించినట్ట. కానీ మనం ఏమనుకుంటున్నాం? వా హాయిగా ప్రపంచం ఎడిపోయిందో తెలియలేదు, హాయిగా సుఖ నిద్ర కలిగి. అంతేనా కాదు? లేచేటప్పటికి వెంటనే ఏం మెలకువతో లేచారు. సరే, ఆ ప్రశ్నకు ఆలోచించుకోండి. 4 గంటలు పడుకున్న వాళ్ళు ఉన్నారు, 5 గంటలు పడుకున్న వాళ్ళ చేతిలో, 1 గంటకు పడుకుని 6ంటికి లేచిన వాళ్ళు ఎవరు లేరా? నేను ఒక్కడే. అంటే ఎన్ని గంటలు పడుకున్నట్టు? 5 గంటలు. బాగా నిద్రపోయినట్టేనా కాదా? కాదా? 5 గంటలు పడుకుంటే బాగా నిద్రపోయినట్టేనా కాదా? బాగా నిద్రపోయినట్టే కదా, నో డౌట్. 3 గంటలు పడుకున్న వాడి కంటే 5 గంటలు పడుకున్నవాడు పర్ఫెక్ట్, బాగా నిద్రపోయిన. మర్నాడు మేలుకొన్న తర్వాత ఆవలింతలు వస్తాయా రావా? ఎవరికి? 3 గంటలు పడుకున్నవాడు వస్తాయా రావా? వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో గుర్తించాలని అర్థం. ఎందుకని ఆవలింతల్ని గుర్తించాలి? ఉపప్రాణముల వలన ఏర్పడతాయి. దేనివల్ల ఏర్పడతాయి? ఉపప్రాణములు. పంచ ప్రధాన ప్రాణములేమో ప్రధానమైన కార్యక్రమాలు నిర్వహిస్తే, ఉపప్రాణములు అవసరమైనటువంటి, గుర్తించేటటువంటి, అంటే మనలో తుమ్ము రావడం కానీ, రేణుకు రావడం కానీ, ఆవలింతలు రావడం కానీ, ఇలాంటి ఇత్యాది లక్షణాలు ఉన్నాయా లేవా? గుర్తు అన్నమాట అది. మీరు భోజనం బాగా చేశారని చెప్పడానికి ఏమిటి గుర్తు? ఎప్పటి నుంచి వస్తుందండి మనకిది? తెలుసా మీకు ఎవరికైనా? ఎప్పటి నుంచి? 1వ రోజా, 2వ రోజా, 3వ రోజా? పుట్టిన తర్వాత ఏ రోజు నుంచి బ్రెయిన్కి వస్తుంది? మొదటి రోజు నుంచే. డాక్టర్ గారు చెప్తారు, అమ్మా పిల్లవాడిని పాలు ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకుని ఇలా కొట్టమ్మా, బ్రెయిన్కి రావాల్సిందే, రాకపోతే గ్యాస్ లోపల జామ్ అయిపోతుంది, వాడికి ఇబ్బంది, నీకు ఇబ్బంది అని చెప్తుంది. అవునా కాదా? ఆ ప్రయత్నం చేయకపోతే వాడికి బ్రెయిన్కు రాదా? వస్తుందా రాదా? రాదు. రోజుల పిల్లవాడికి తల్లి ప్రయత్నం చేయకపోతే బ్రెయిన్కు రాదు. అంటే ఇప్పుడు వాడి ప్రాణ వ్యవస్థలో ఏం లేవు? ప్రధాన ప్రాణములే ఉన్నాయి కానీ ఉపప్రాణములు మేలుకోలేదు, ఎలివేట్ అవ్వలేదు. అలా 1 నెల ప్రయత్నించాలండి. మొదటి నెల అంతా ప్రయత్నించాలి. 2వ నెలకు వచ్చేటప్పటికి వాడికి అది అలవాటైపోతుంది. అభ్యాసవశాత్ పంచ ప్రధాన ప్రాణాల నుంచి ఉపప్రాణాలు వ్యక్తం అవుతాయి. ఇప్పుడు అంతకుముందు ఉపప్రాణాలు లేవా లోపల? ఉన్నాయి, అవ్యక్తంగా ఉన్నాయి. అవ్యక్తంగా ఉన్న అభ్యాసం చేసేటప్పటికి ఏమైంది? వ్యక్తమైంది. తర్వాత ఇంకా మీరు ప్రయత్నించక్కర్లా, ఆటోమేటిక్గా మనకు ఎలా జరుగుతుందో వాడికి అలాగే జరుగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు కొద్దిగా తేడా వచ్చినప్పుడు మాత్రం రాదు, మనకైనంతేగా, మన కదా? అర్థమైందా? అలాగే ఆవలింతలు కూడా అంతే. 1వ రోజు పిల్లవాడు ఆవలిస్తాడా? 1 రోజు ఉన్న పిల్లవాడు ఆవలిస్తాడా? అసలు వాడు ఆవలించక్కల్లా. అలా ఉండగానే అట్టాగే పడుకుంటాడు. కళ్ళు మూసుకుని, ఆల్రెడీ కళ్ళు మూసుకునే ఉంటాడుగా, అట్టాగే పడుకుంటాడు. పిల్లల 1 నెల వరకు పిల్లలకు ఆవలింతలు రావండి. 1 నెల తర్వాత ఆవలింతలు వస్తాయి. ఎందుకని? ఉపప్రాణం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏమిటా ఉపప్రాణములు? ఇంతకీ నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ. ఎందుకు 2 సార్లు చెప్పడం అంటే గుర్తుంటాం బాబు. చిట్ట చివరి ధనుంజయం అనే వాయువు ఈ దేహాన్ని శిథిలం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ శివం ఇందులోంచి వెళ్ళిపోతే మిగిలిన పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోవడానికి ఆ ధనుంజయం అనే వాయువు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పార్థివ దేహంలో కూడా ప్రాణం ఉన్నట్టేనా లేనట్టు? ప్రాణమే చైతన్యం. మరి ఇప్పుడు శవాన్ని జడం అనవచ్చా?
దాంట్లో ప్రాణ చైతన్యం ఉంది కదా, జడం ఎలా అంటాం. కానీ మనం స్థూల దృష్టితో ఏమంటున్నాం, అదే జడం అంటే కుర్చీ జడం ఎలా అవుతుందండి? సరిగ్గా ఘన పదార్థానికి నిర్వచనం చెప్పండి. ఫిజిక్స్ బాగా చదువుకున్న వాడు ఉన్నారు కదా. ఘన పదార్థం అనగా ఏమి? పరిమితమైన ప్రదేశంలో పరిమితమైన చలనము కలిగిన అణువులున్నది ఏదో అదే ఘన పదార్థం. పరిమితంగా తెలుస్తుంది. కళ్ళతో గుర్తించడానికి, మాంస నేత్రాలతో గుర్తించడానికి వీలు లేనంత ప్రదేశంలో అది కదులుతూ ఉంది. కదలిక లేదనకూడదు. కుర్చీ కదలడం లేదు కదా, కుర్చీ కదలకపోవడం సూక్ష్మంగా కదులుతుంది. ఎలా కదలడం లేదు? స్థూలంగా కదలడం లేదనిపిస్తుంది, కానీ అణువుల స్థాయిలో అది కదులుతూనే ఉంది, సూక్ష్మంగా కదులుతుంది. అర్థమైందా? సరే, ద్రవ పదార్థం అంటే ఏంటి? ద్రవ పదార్థం అంటే ఏంటి? ద్రవ పదార్థం అనగా ఏమి? ఫిజిక్స్ చదువుకున్న రియల్ లాభంలా, ఎప్పుడో ఏనాడో చదువుకున్నా, ఎప్పుడో మర్చిపోయి ఉండదు. అది పుస్తకం ఆనాడే పరీక్ష రాయగానే వదిలేసాం. ద్రవ పదార్థం అనగా ఏమి? పరిమితమైన ఆకారం లేకుండా ఏ ఆకారంలో పోస్తే ఆ ఆకార పద్ధతిగా అణువులు చెలించేటటువంటి లక్షణం కలిగినది ఏదో అది ద్రవ పదార్థం. గ్లాసులో పోసారు, నీళ్ళకి ఏ ఆకారం? గ్లాసు నీళ్ళు. కొండలో పోసారు, నీళ్ళకి ఏ ఆకారం? ఇదేనా? బిందులో పోసారు, డ్రమ్లో పోసారు, బ్రహ్మాండంలో పోసారు. ఊహించండి, ఇప్పుడు మనకి ఊహించడం బాగా వచ్చు కదా. బ్రహ్మాండం అంతా నీళ్ళతో నింపేశాం, ఏ ఆకారం? బ్రహ్మాండం అనే ఆకారం, అంతే కదా. కానీ వాస్తవానికి నీటి బిందువుకి ఆకారం ఏమిటి? నీటి బిందువుకి ఆకారం ఏమిటి? గోళం. నీటి బిందువు ఆకారం ఏమిటి? గోళం, స్పియర్. అదేనండి. భూమి ఏ ఆకారం? స్పియరే. బ్రహ్మాండం ఏ ఆకారం? స్పియరే. అదేనండి. కాబట్టి ఆ గోళాకారంలో ఉన్న వస్తువులన్నీ కూడా భూమ్యాకర్షణ వలన అలా ఉన్నాయి, లేకపోతే అలా ఉండదు. మీరు స్పేస్లోకి తీసుకెళ్ళి నీళ్ళు ఇలా విరజిమ్మారు అనుకోండి, ఏమవుతుంది? గాలిలో నిలబడి ఉంటుంది, కింద పడుతుంది. నిలబడి ఉన్నప్పుడు కూడా దానికి ఆకారం బిందువే. గాలిలో నిలబడి ఉన్నప్పుడు కూడా దాని ఆకారం గోళమే, ఇలా పొడుగ్గా ఉండదు. భూమి ఆకర్షణ లేని చోట కూడా. కాబట్టి ద్రవం విధానం అది. సరే, వాయువు అంటే ఏమిటి? వాయువు అంటే ఏమిటి? ఎటు గాలి వీస్తే అంటే అలా చెప్తే సరిపోతుందంటారా నిర్వచనం? గాలిలో అణువులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? చలిస్తాం. ఎప్పుడూ చలిస్తూ. నీళ్ళు అలా చలించవు, ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది వాయువు. ఎప్పుడూ చలిస్తూ అధిక పీడనం దగ్గర నుంచి అల్ప పీడనం వైపు ప్రవహిస్తుంది. రివర్స్ ప్రవహించబట్టే ప్రవహించదు వాయువు. అలా బలాన్ని బట్టి, పీడన బలాన్ని బట్టి తన దిశని దశని మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి పదార్థానికి ఎన్ని స్థితులు ఉన్నాయి ఇప్పుడు? ఘన, ద్రవ, వాయు. మన శరీరం అంతా సప్తధాతువులు అనే పదార్థంతో నిండినా నిండలేదా? నిండిదా? ఘనమా, ద్రవమా, వాయువా? ఉన్నాయా లేవా? మూడు ఉన్నాయా లేవా? మీ శరీరంలో ఘనము, ద్రవము, వాయువు ఉన్నాయా లేవా? అంతా అజ్ఞానులు. ఎవరన్నారు? తత్వజ్ఞానం కలిగిన వాడు. నా శరీరం ఘన, ద్రవ, వాయు పదార్థ నిర్మితము అంటే తప్పన్నాడు. మీ శరీరం అవిద్యోపాధి. రాత్రే కదండి పాఠం చెప్పాను. మీ శరీరం దేంతో నిర్మాణం ఏంటి? అవిద్యోపాధి. ఏ దృష్టితో? ఫిజిక్స్ దృష్టితో, భౌతిక శాస్త్రం. ఘన, ద్రవ, వాయువు. అక్కడికి వెళ్ళి చెప్పకూడదు.
అదేనండి. ఫిజిక్స్ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ శరీరం అవిద్యోపాధి అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు, నువ్వు పనికిరావు, యువర్ ఫెయిల్. ఎందుకని ఫిజిక్స్ పేపర్ రాసేటప్పుడు ఈ ఆన్సర్ రాయవు, అంతేనా కదా. ఆత్మజ్ఞానం పాఠానికి వచ్చి నేను ఘనము ద్రవము వాయువు అన్నాం అనుకోండి, ఇక్కడ ఫెయిల్, అవునా కదా. కాబట్టి ఏ జ్ఞానంతో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ సమయోచిత ప్రజ్ఞ కలిగి ఉండాలి, దాన్ని వివేకం అంటారు. వివేకం అనగా ఏమి? ఆ సమయోచిత ప్రజ్ఞని కలిగి ఉండడమే వివేకం. సరే, పుట్టినప్పుడు ఏమంటూ పుట్టాం? పుట్టినప్పుడు ఏమంటూ పుట్టాం? పుట్టినప్పుడు ఏమంటూ పుట్టాం? మనందరం పుట్టామో పుట్టలేదా? పుట్టారుగా, పుట్టాము ఆల్రెడీ. మళ్ళీ పిల్లల్ని కూడా కన్నాం. కన్నప్పుడు పిల్లలు ఏమంటూ పుడతారు? కేర్ కేర్ అంటూ పుట్టారు అని అంటారు, అంతేనా కదా. ఒక ఇంగ్లీష్ ఆయన అన్నాడు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటూ పుడతారు. సంస్కృతంలో చెప్తే రక్షమాం 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 అంటూ పుట్టామని. అర్థమైందా? ఎవరు? కర్మ మార్గంలో ఉన్నవాడు రక్షమాం 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 అంటూ పుట్టాడు. వాళ్ళ అమ్మని చేరగానే ఏడిచాడా మానేశాడా? మానేశాడా? ఎందుకని? దొరికిందిగా. నన్ను రక్షించమన్నవాడికి రక్షణ దొరికిందా లేదా? దొరికింది. తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలా వద్దా? ఎవరు చెప్తే వెళ్ళాలి? ఆ రక్షణ చేసిన వాడు ఎవడో చెప్తే వెళ్ళాలి, అంతేనా కాదు. అలా వెళితే అక్కడికి వెళ్ళి ఏమన్నారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి రక్షమామంటే కొద్దాం ఏమన్నారు? తల్లి దగ్గరేమో రక్షమాం రక్షమాం అన్నారు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? పాహిమాం 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 అన్నారు. పాహి అంటే పాహి పాహి అని కుయ్యాలించ సంరక్షించు భద్రాత్మక. గజేంద్ర మోక్షంలో ఉంటుంది భాగవత పద్యం. పాహి పాహి అని కుయ్యాలించిందట. అంటే తండ్రి దగ్గర ఆర్తితో వేడుకుంటే తప్ప తండ్రి స్పందించడు. తల్లి దగ్గర అలా అవసరంలా, రక్షమాం అంటే చాలు. పాహిమాం అని ఆర్తితో పిలిస్తే తప్ప తండ్రి పలకడు. అర్థమైందండి? అలా అలా పిలుస్తూనే ఉంటారా? అలా పిలవడమే శివార్చ. పాహిమాం అని పిలవడమే శివార్చ. రక్షమాం అని అమ్మవారిని పిలవడమే అమ్మవారి గర్చన. అంటే మీరు 1000 నామాలతో పిలిచిన లోపల భావం ఏమిటి? అదే శివ సహస్రం చదివినా, లలితా సహస్రం చదివినా, విష్ణు సహస్రం చదివినా, లక్ష్మీ సహస్రం చదివినా అమ్మవారి దగ్గర ఏమిటి? రక్షించు తల్లి. అయ్యవారిని పాహిమా 2 చేతులు ఎత్తి ప్రార్థించాలట. అర్థమైందండి? అమ్మ దగ్గర ఏం చేయాలి? 2 చేతులు జోడించి ప్రార్థించాలి. ఎంత తేడా ఉందో చూసుకోండి. అర్థమైందా? సరే, గురువు గారి దగ్గర ఏం జరుగు? తల్లి తండ్రి అయిపోయింది. నెక్స్ట్ గురువు గారి దగ్గర ఏం చేయాలి? రక్షమామ పాహిమామ. రక్షమామ పాహిమామ. ఇంకేమైనా ఉందా? శరణు శరణు సురేంద్ర శరణు శ్రీపతి రాఘవ. గురువు దగ్గర ఏం పనిచేస్తుంది ఇప్పుడు? శరణాగతి ఒకటే పనిచేస్తుంది. శరణు శరణ అనాలి. చూడండి, తల్లి దగ్గర ఏమనాలి? రక్షమా. తండ్రి దగ్గర ఏమనాలి? పాహిమా. గురువు దగ్గర ఏమనాలి? శరణు శరణు. తల వంచి శరణు శరణు. అప్పుడు గురువు పలుకుతాడు. అంటే గురువు పలకాలంటే శరణాగతి పని చేయాలన్నమాట. అర్థమైందండి? అప్పుడే గురువు కదులుతాడు, పలుకుతాడు. శరణాగతి లేకపోతే గురువుని మాట్లాడించడం కానీ గురువుని కదిలించడం కానీ సాధ్యపడదు. సరే, దైవం దగ్గరికి వెళ్ళామనాలి. మన జీవితంలో తల్లి తండ్రి గురువు దైవం ప్రధానమేనా కదా? తెగ పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అదేనండి, వేదం చెప్పింది మనకి 4 పాటించాలి.
దీంతో పాటు ఏం చెప్పింది పాటించేటప్పుడు? సత్యం వద ధర్మం చర. సత్యం వద ధర్మం చర. ఎందుకని? సత్యానుసారిణి లక్ష్మి. ఎవరన్నా పూర్తి చేస్తారేమో చూస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ సత్యానుసారిణి లక్ష్మి ధర్మానుసారిణి విద్య. ధర్మానుసారిణి విద్య బుద్ధి కర్మానుసారిణి. సత్యమును ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందట. లక్ష్మీ ప్రసన్నం అంటే ఏమిటి? లక్ష్మీ ప్రసన్నం అంటే ఏమిటి? అష్టలక్ష్మి గుర్తొచ్చారా గుర్తురాలేదా? అది కాదు లక్ష్మీ ప్రసన్నం అంటే. లక్ష్మి అష్టతరం. నమస్తేస్తు మహామాయే పీఠే సురభూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మే నమోస్తుతే. మాయామయమైనటువంటి దానిని ఆవిడ తరింపచేస్తుంది. ఇది లక్ష్మీ ప్రసన్నం అంటే. మాయని దాటడం ఎలాగో చెప్పేటటువంటి శక్తి స్వరూపం లక్ష్మీ స్వరూపం. మనం అందరం మాయను అధిగమించాలా అక్కర్లేదా? అధిగమించాలిగా. మాయామయమైన జీవితం జీవించాలా, జ్ఞానమయమైన జీవితాన్ని జీవించాలా? జ్ఞానమయమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి మాయని దాటడం ఎలా అంటే సత్యమే మాట్లాడాలి. సత్యం వద అని ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ఆ లక్ష్మీ ప్రసన్నం చేత మీరు మాయను అధిగమించగలుగుతారు. కాబట్టి సాధన ఏమిటి? సత్యం వద. అధిష్టాన దేవతెవరు? లక్ష్మి, మహాలక్ష్మి. అదేనండి. రెండవ లక్షణం. రెండవ లక్షణం ఏంటి? ధర్మంచర. ధర్మానుసారిణి విద్య. విద్య అంటే జ్ఞానం. విద్య అంటే ఏంటి? జ్ఞానం. ధర్మాన్ని ఆచరిస్తేనే జ్ఞానం. ఏ ధర్మం? మళ్ళా మొదటికి వచ్చాం. ఏ ధర్మం? స్వధర్మం. ఏ ధర్మాన్ని ఆచరించాలండి? స్వధర్మం. అందుకని ఏం చెప్పాడు భగవద్గీతలో? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మీ ఇంట్లో వంట చేయకుండా ముందు పక్కింట్లో వంట చేసి వచ్చింది. నాకు వంట బాగా వచ్చు కదా అని ఏం చేసిందండి? ముందు వాళ్ళింటో వంట చేయలే, పక్కింటికి వెళ్ళి వంట చేసి వచ్చేసింది. వీళ్ళింటో శ్రీవారు ఏమడిగాడు? ముందు మన ఇంట్లో వంట చేయాలా, పక్కింటికి వెళ్ళి వంట చేసి రావాలా నువ్వు? అదేమిటండి, పక్క వాళ్ళకి సాయం చేయాలి కదండి. పరోపకారంగా జీవించాలా వద్దా? జీవించాలా వద్దా? కానీ మొదట ఏం చేయాలి? ముందు ఇంట్లో వంట చేసేసి అక్కడ పెట్టేసి నువ్వు ఎన్ని నెలలో అయినా వంట చేయ, నాకేం అభ్యంతరం లేదు అంటాడా లేదా మీ శ్రీవారు? కాబట్టి మొదట ఎక్కడ గెలవాలి? ఇంట గెలవాలన్నట్టు. తర్వాత ఎక్కడ గెలవాలి? రెండు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఉన్నాయా లేదా? అదేమో రత్స, ఇదేమో ఇల్లు. ఎందుకని దానికి అలా పేరు పెట్టారు? ఘర్షణకి తావొస్తుంది. బహిర్ముఖంలో ఉన్నప్పుడు ఘర్షణకి తావొస్తుంది, అందుకని అలా పేరు. సరేనండి. కాబట్టి ఎవరైతే ఇంట గెలుస్తారో వాళ్ళు సహజంగానే బయట కూడా గెలుస్తారు, అక్కడేం సందేహం అక్కడ. కాబట్టి ముందు ఈ ప్రయత్నం దేనికి చేయాలి? ఇంట గెలిచే ప్రయత్నం చేయాలి. అదే ధర్మాచరణ, స్వధర్మాచరణ. ఏమంటో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరో వీళ్ళేదో చెప్తున్నారు, ఏదో వాళ్ళు ఏదో చెప్తున్నారు. అది మీకు కూడా పరిజ్ఞానం ఉండాలన్నమాట. లేకపోతే మీరు కంగారు పెడుతూ నన్ను కంగారు పెడుతుంటో నేను వాళ్ళని కంగారు పెట్టాలి. అర్థమైందండి? స్వధర్మాచరణ. స్వధర్మాచరణ విగుణమైనను ఆచరించదగినది. ఏమిటి విగుణం? మరి విగుణం అంటే అర్థం ఏంటి? గుణం లేదు, విలుప్తమైన గుణం. గుణం అనగా ఏమి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ మూడు గుణాలు స్వధర్మంలో ఉండవు. గుణాన్ని అనుసరించినటువంటి ప్రవర్తన ఉండదు స్వధర్మంలో. మరేముంటుందండి? గుణాతీతమైన ప్రవర్తనే ఉంటుంది. లోపల బయట? ఇది లోపల, బయట కాదు.
గుణాతీతం అంతా ఇక్కడ లోపల. ఎప్పుడు లోపల ఎలా ఉండాలని చెప్తున్నాడు? గుణాతీతంగా ఉండమంటున్నాడు. అప్పుడు ఏం ఆచరించినట్టు అయింది? ధర్మాచరణ చేసినట్టు అయింది. ధర్మాచరణ చేస్తే ఏమిటైంది? ధర్మానుసారిణి విద్య. గుణాతీత స్థితిలో కనుక ఉన్నట్టయితే నువ్వు ఎప్పుడూ జ్ఞానస్వరూపుడివే. అప్పుడు జ్ఞానమే నీ ఉపాధి, అవిద్య కాదు నీ ఉపాధి. అప్పుడు ఉపాధి ఏంటండి? విద్యోపాధి. మానవ జీవితంలో లోపల 2 ఉపాధులు ఉన్నాయి. ఒకటేమిటి? అవిద్యోపాధి. రెండవది విద్యోపాధి. జీవుడు అనగా అవిద్యోపాధికుడు. జీవుడు అనగా ఎవరు? అవిద్యోపాధికుడు. నా మొబైల్ ఎవరి దగ్గర ఉంది, మాట్లాడేసేయండి. ఈశ్వరుడు అనగా ఎవరు? విద్యోపాధికుడు. ఈశ్వరుడు అనగా ఎవరు? విద్యోపాధికుడు. అర్థమేనండి? జీవుడు అనగా ఎవరు? అవిద్యోపాధికుడు. ఇప్పుడు ఇద్దరు ఒకటేనా? ఒకటే నేనంటావా? 2 నేలు ఉన్నాయంటావా? ఇంతకి నేను ఒకటేనా 2? ఒకటే నేను. ఇటువైపు తిరిగి ఉంటే, బహిర్ముఖం వైపు తిరిగి ఉంటే, అవిద్యతో జీవిస్తూ ఉంటే అప్పుడు ఆయన పేరేం పెట్టారు? ఆ నేనుకి జీవుడు. అదే నేను అంతర్ముఖ సాక్షి, బ్రహ్మాండ సాక్షి, 26వ వాడుగా ఉన్నాడు. వాడెవడప్పుడు? విద్యోపాధికుడు, ఎరుక. ఆ విద్యోపాధికుడిని ఏమంటారు? ఎరుక. అదే ఈశ్వరుడు. అర్థమైందండి? ఎరుక అయిందా అంటాం. ఎరుకైందా అంటే బాగా తెలిసిందా అని అర్థం. కాబట్టి సర్వజ్ఞత్వం అనేటటువంటి ఉపాధిని పొందాడు. ఇప్పుడే ఉపాధిలో ఉన్నాడు? కించిదజ్ఞత్వం అనే ఉపాధిలో. అర్థమైందండి? ఈ కించిదజ్ఞత్వం అనే ఉపాధిలో నుంచి సర్వజ్ఞత్వం అనే ఉపాధికి మానవుడు పరిణామం చెందాలి. ఆ పరిణామం చెందినట్లయితే సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వర లక్షణాలతో జీవిస్తావు. జీవ లక్షణాలు పోతాయి. ఈ పనిముట్టు అవిద్యోపాధికుడుగాను జీవించవచ్చు, విద్యోపాధికుడుగాను జీవించవచ్చు. అంతే కదా? మరి అవిద్యోపాధికుడుగా జీవించినంత మాత్రాన ప్రమాదం ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఏమిటా ప్రమాదం? షడూర్ములు అనే ప్రమాదం వచ్చింది. ఏంటంటే ప్రమాదం? షడూర్ములు. ఏమిటి షడూర్ములు అంటే? ఆకలి, దప్పిక, శోకము, మోహము, జననము, మరణం. ఈ 6 మనకి ప్రభావితం అవుతున్నాయా లేదా? అయితే అప్పుడు ఎవరు మనం? అవిద్యోపాధి. ఇందులో మొదట దేనికి గెలవచ్చు? ఆకలి, దప్పికని గెలిస్తే శోకమోహాలను జయించవచ్చు. ముందు శోకమోహాలను జయిస్తే ఆకలి, దప్పికలను జయించవచ్చు. మీకు ఎందులో బలం ఉంటే దాన్ని ట్రై చేయవచ్చు. కొంతమంది అలా ట్రై చేస్తారు. ఆకలి, దప్పికల మీద సాధన చేసి వాటిని స్వాధీనపరుచుకొని శోకమోహాలు లేకుండా చేసుకుంటారు. అదొక పద్ధతి. దాన్ని ఏమన్నారు? కర్మ మార్గం. కర్మ మార్గం అంటే ఏంటి? ఆకలి, దప్పికల్ని నీ స్వాధీనం చేసుకుని ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి? అబ్బో ఏం తినకూడదండి బాబు, తాగకూడదు. ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు. ద్వాదశి పారణ వరకు ఏం తినే పని లేదు, తాగే పని. మరి ఉండాలా వద్దా? ఉండాలి. ఎందుకని? ఆకలి, దప్పిక స్వాధీనం అయిపోతుంది. ఆకలి, దప్పిక మీ స్వాధీనం అయితే మెలకువ, కళా, నిద్ర కూడా స్వాధీనం అయిపోతుంది. నీ చెప్పు చేతల్లో ఉండాలన్నమాట. అర్థమైందండి? అలాగా ప్రయత్నం చేసేవాడు కొంతమంది. దానికే యోగ మార్గం అని కూడా పేరు. హఠయోగ మార్గం అని పేరు. వాళ్ళు మొదట అందుకని ఆకలి, దప్పికలను స్వాధీనం చేసి జైనులు చేసినట్లుగా ఉపవాసం ఎవ్వరు చేయలేదు. భూమండలం మీద ఉపవాస దీక్షలంటే జైనులే. ఆ జైన సంస్కారంలో నుంచి వచ్చారు మహాత్మా గాంధీ. అందుకని ఆయన అంటే సత్యాగ్రహం. ఏమిటయ్యా సత్యాగ్రహం? నేను అన్నం మానేశానంతే. మీరు కూడా మీ ఇంట్లో సత్యాగ్రహం చేస్తారా చేయరా? పిల్లలతోనో లేకపోతే పరమేశ్వరుడితోనో గొడవ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఈ పూటకి సత్యాగ్రహం, ఈ పూటకే, రేపటికి మళ్ళా మామూలు. ఎందుకని? ఓ పూట లీడ్ అవుతారు పాపం, వాళ్ళు దిగి వచ్చేస్తారు. మంచి వాళ్ళైనా కదా, బ్రిటిష్ వాళ్ళు లాంటి వాళ్ళు కాదు.
కానీ మీరు ఆ ఒక పూట మీరు సత్యాగ్రహం చేస్తే వాళ్ళు దిగొస్తేనే వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు? అబ్బో మా వాళ్ళని భరించడం చాలా కష్టమండి బాబు. కాబట్టి ఎవరైతే ఈ కర్మ మార్గంలో యోగ మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు ముందు ఆకలి దప్పికలను స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత శోకమోహాలను స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత జ్ఞాన మరణాలను స్వాధీనం. ఇది ఒక మార్గం, అర్థమైందండి? దీన్ని కర్మ మార్గం అంటారు. ఇక జ్ఞాన మార్గం అనగా ఏమి? ముందు జనన మరణాలు లేవని నిరూపిస్తాం. విచారణ ద్వారా నీకు జనన మరణాలు లేవు. ఎందుకని? ఏ రకమైన జనన మరణాలు లేవు? ఉపాధిగతమైన జనన మరణాలు నీకు లేవు. ఎందుకని? నీవు ఆత్మస్వరూపుడు, నీవు బ్రహ్మస్వరూపుడు, నువ్వు పరబ్రహ్మవి ఏకంగా. విచారణలో మనం అందుకని ఎక్కడ దాకా చెప్పేస్తాం? పరాత్పరమలో చెప్పేస్తాం. ఎక్కడున్నాం? ఎనిమిదిన్నర ఇడ్లీ పెడతాడో పెట్టడో పొద్దున్న లేవగానే ఉపన్యాసం చెప్తాడు. ముందు టిఫిన్ పెట్టద్దు కదా, అదేదో ఉపన్యాసం టిఫిన్ పెట్టిన తర్వాత చేయొచ్చు కదా అని లోపల వాడు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏ క్లాస్లో ఉన్నట్టు? లక్ష్యం ఎక్కడుంది? 101. 100 సరిపోద్దండి. 101 అంటే తెలుసా మీకు ఎవరికైనా? ఆపోజిట్ అనమాట. అచలానికి ఆపోజిట్. అచలం అంటే ఏంటి? 1కి అటు ఇటు 0, 0 1 0 వేశారనుకోండి అది అచలం. 101 వేశారనుకోండి ద్వైతం. 101 వేస్తే ఏంటి? ద్వైతం. ఎందుకని మధ్యలో పూర్ణం ఉంది. పూర్ణానికి అటొకడు ఉన్నాడు, పూర్ణానికి ఇటొకడు ఉన్నాడు. దానికి ఆ పూర్ణమైనది ఏమిటి? విశ్వం. విశ్వం ఇప్పుడు పూర్ణంగానే ఉంది. ఎలాగా? సముద్రము వలె. విశ్వం ఇప్పుడు ఎలా ఉంది? సముద్రము వలె పూర్ణంగా ఉంది. ఎలాగా? సూర్యుడు వచ్చాడు, బాగా నీళ్ళు ఆవిరైపోయినాయి. సముద్రం తగ్గాలవుదా? తగ్గాలిగా. తగ్గుతుందా? తగ్గడం. ప్రపంచంలో ఉన్న నదులన్నీ సముద్రంలోనే కలుస్తున్నాయి. పెరగాలవుదా? పెరగడం లేదు. కాబట్టి పూర్ణాచల సముద్రవత్. ఎలా ఉండాలంటే మానవుడు సముద్రాన్ని చూసి ఒక పాఠం నేర్చుకోవాలి. ఎలా ఉండాలి? పూర్ణాచల సముద్రవత్. ఏంటంటే సముద్రంలో కదలికలు కనబడుతున్నాయి కదా, మీరు అచలం అంటారేమిటి? మళ్ళా సముద్రం చలమా అచలమా? చలమా? ఒడ్డు మీద నిలబడి చూస్తే చలం, సముద్ర గర్భంలోకి వెళ్ళి చూస్తే అచలం. అర్థమైందండి? సముద్రం గడ్డగట్టేసినట్ట. ఏమైంది? ఒక కాలంలో అవకాశం ఉందా లేదా? నీరు గడ్డగడుతుంది కదా. ఒక కాలంలో ఏమైంది? హిమయుగం. దాన్ని ఏమన్నారు? హిమయుగం, మంచు యుగాలు. అప్పుడు ఏమైందయ్యా? సముద్రం గడ్డగట్టేసిందయ్యా బాబు. అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఒప్పుకుంటారా? సముద్రం గడ్డగట్టేస్తే పూర్ణాచల సముద్రవత్. ఇప్పుడు కదిలిందా? దానిలో ఉన్న మసళ్ళు ఏమైపోవాలి, దానిలో ఉన్న చేపలు ఏమైపోవాలి, దానిలో ఉన్న తిమింగలాలు ఏమైపోవాలి, దానిలో ఉన్నటువంటి జలచరాలన్నీ ఏమైపోవాలి? సముద్రం గడ్డగడితే ఏమైపోవాలండి? అవన్నీ గుడ్లు పెట్టేయా లేదా? పిల్లల్ని పెట్టేయా లేదా? అండజములో, స్వేదజములో, జరాయుజములో ఉన్నాయా లేవా? ఇప్పుడు అందులో ఉన్నాయి కదా. అవన్నీ వాటితో సహా గడ్డగట్టేసి అంతే. రేపు పొద్దున మళ్ళా ద్రవీభవిస్తే పునఃసృష్టి. గడ్డగట్టేస్తే పూర్ణాచల సముద్రవత్. ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా గడ్డగట్టేసి రేపు పొద్దున కరిగినప్పుడు కూడా యథాతథంగా వస్తుంది. ఎందుకు చెప్తున్నారు ఈ ఉపమానం? నాకు ఏనుగు మీద ఊరేగాలనుంది, నాకు ఏనుగు మీద ఊరేగాలనుంది, నాకు ఏనుగు మీద ఊరేగాలనుంది, నాకు ఏనుగు మీద ఊరేగాలనుంది అనుకుంటూ ఒక ఆయన పోయాడు. ఇందులో కలిసిపోయాడు పూర్ణాచల సముద్రవత్. అందులోకే చేరాడు. ఇప్పుడు మళ్ళా ఎక్కడ పుడతాడు? నాకు ఏనుగు మీద ఊరేగాలనుంది అక్కడే పుట్టాడు. ఈసారి పరమాత్మ ఆ కోరిక తీర్చడం తీర్చలేదా? పరమాత్మ పని నీ కోరికలు తీర్చడమే కదా, అని వేరే పని పాట లేదు కదా. ఈసారి ఏం చేశాడంటే కేరళలో ఏనుగు మీద ఎప్పుడు కూర్చునే మావటివాడుగా
ఇప్పుడు మామిడి వాడు ఎప్పుడు ఏనుగు మీద ఉంటాడా ఉండడా అయిపోయింది కదా, కోరిక తీర్చినట్టేనా కాదా? కానీ ఏనుగు మీద ఊరేగడం అంటే అదేనా కాదా? అయ్యో ఏనుగు మీదే కదా ఉన్నాడు. అంటే పరమాత్మ మన కోరికలను, భౌతికమైన కోరికలను తీర్చడానికి ఆయన చేతిలో ఉన్నటువంటి గొప్ప సాధనం ఏమిటి అంటే పునర్జన్మ. ఈ కోరిక తీరుస్తాడు. ఏ పద్ధతిగా తీరుస్తాడు? పునర్జన్మ అనే పద్ధతిగా తీర్చేస్తాడు. ఏదైనా కావచ్చు. నీకు ఈ జన్మలో అది బలంగా ఉందనుకోండి, నో డౌట్ గ్యారంటీగా తీరుతుంది. ఏ రూపంలో? పునర్జన్మ రూపంలో తీరుతుంది. మరి ఏమండి, ధర్మాచరణ చేస్తే విద్య వస్తుందన్నారు కదా, జ్ఞానం వస్తున్నారు కదా, జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి? జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి? ధర్మానికి లక్ష్యం ఏమిటి? మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ప్రయోజనాలలో ధర్మాచరణకి లక్ష్యం ఏమిటంటే మోక్షం. మరి ఆ మోక్ష స్థితి జన్మరాహిత్యం. మోక్ష స్థితి ఏమిటంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యంలో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళా పుట్టను. మొదటి దశ ఏంటి? మళ్ళా పుట్టను. ఇక కర్మానుసారం మళ్ళా పుట్టను. దాని పేరేమిటి? ముక్తి. దాని పేరేమిటండి? ముక్తి. అసలు ఇప్పుడే పుట్టలేదు. అసలు పుట్టే లేదు. మళ్ళా పునర్జన్మ అంటావే. ఇప్పుడే, ఎప్పుడో కాదుగా. దాన్ని ఏమంటారు? సద్యోముక్తి లేదా జీవన్ముక్తి. జీవన్ముక్తుడికి ఏ స్థితిలో ఉంటాడు? అసలు పుట్టలేదయ్యో. అర్థమైందండి? అదే అనంత విశ్వమే పుట్టలేదు. ఈ పుట్టలేదనే వ్యవహారం ఎక్కడ దాకా పోయింది కదా? అనంత విశ్వమే పుట్టలేదు. అఖండ ఎరుకే లేదు అనగలిగే నిర్ణయంలో ఉన్నాడు. అప్పుడేమైనా నేను పుట్టలేదంటే కర్మానుసారం పుట్టలేదు. మళ్ళా పుట్టను అంటే కర్మానుసారం పుట్టను. ఈ 2 కర్మ సంబంధం. మొదటి 2 కర్మబంధం లేనివాడను. ఆఖరిది ఏమిటయ్యా అంటే అనంత విశ్వము కాలగమనంలో పుడుతోంది, కాలగమనంలోనే లయిస్తోంది. ఆ కాలమే లేదు. ఏ కాలంలో అయితే అనంత విశ్వం ఆవిర్భవిస్తోందో ఆ కాలమే లేదు. ఎక్కడ? పరబాహ్యంలో, పరాత్పరంలో. ఇది ఆఖరి నిర్ణయం. ఎందుకని? అక్కడ నిర్ణయించేవాడు లేడు. ఏం జరిగిందండి ఇప్పుడు? అక్కడ నిర్ణయించేవాడు లేడు. జాగ్రత్తగా గమనించాలి. నిర్ణయం లేదా? నిర్ణయించేవాడు లేడా? నిర్ణయం లేదంటే అజ్ఞానం, అవిద్య. ఏమయ్యా ఇది ఉప్ప నిప్ప అని అడిగాం. ఎవరంటే తెలియదు, ముట్టుకుంటే కానీ తెలియదు. ఉప్ప నిప్ప అంటే ముట్టుకుంటే కానీ తెలియదు అంటే అప్పుడేం లేదు? నిర్ణయం లేదు, అజ్ఞానం. అంతేనా కాదు? పిల్లవాడికి ఏమైనా ఇచ్చారండి, 6 నెలల పిల్లవాడికి ఏం చేస్తారు? మంచి ఆట బొమ్మ ఇచ్చారు మీరు, ఆడుకోమని. ఏం చేశాడు వాడు? నోట్లో పెట్టుకున్నాడు. ఆడుకోమంటే నోట్లో పెట్టుకుంటామేమిట్రా అన్నారు అందరూ. వాడికి ఏం తెలుసు ఇప్పుడు? ఆ నోరు ఒక్కటే తెలుసు వాడికి. కాబట్టి ఆ జ్ఞానేంద్రియాన్ని వాడి గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పారు. ఏమంటే మా వాడు అన్నింటి నోట్లో పెట్టుకున్నాడు. అన్ని నోట్లో పెట్టుకోకుండా ఏదైనా చేయండి. అనుక్షణం వాడిని ఎక్కడ కాపలా కాస్తాం? వాడికి అన్నీ వెళ్తే ఏది ఇచ్చినా నోట్లో పెట్టు, ఏది కనపడా నోట్లో పెట్టు. మట్టి కనపడితే, ఉప్పు కనపడితే, ఏదన్నా ఇవ్వండి, నిమ్మకాయ ఇవ్వండి కట్ చేసి. వాడికేం తేడాలి? అశుద్ధం వాడు అక్కడే విడిచిపెట్టాడు. దానికి భేదం లేదు. వాడు ఏమంతా ఒకటే. వాడికి వాడు విడిచిపెట్టిన మాలిన్యం కూడా వాడు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాడి ద్వారానే తెలుసుకోవాలి. ఎవరైనా అశుద్ధం తింటారా? అయ్యో ఎంత పని చేసేవారు. నేను 10 నిమిషాలు పని చేసుకొచ్చే లోపల వాళ్ళ అమ్మకు పని పెరిగిందా తగ్గిందా? సమస్య పెద్దదా చిన్నదా? ఇప్పుడు ఇది చాలా పెద్దది. ఎందుకని? ప్రమాదం వస్తుంది. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటే. ఇప్పుడు తల్లి ఏమైనా చేయాలా వద్దా? ఏం చేసింది? మర్చిపోయారు మీరంతా. పిల్లల్ని పెంచారు కానీ
ఏం చేసింది? ఒకటి చేస్తుంది, ఒకటి చేస్తే ఆ లక్షణం పోతుంది. ఏం చేసింది? పిల్లాడికి గోరింటాకు పెడితే బాగుంటుందా బాగోదా? గోరింటాకు పెట్టింది. ఏం చేశాడు వాడు? అంతా పిసిగేసాడు. తర్వాత ఏం చేశాడు? నోరు కూడా పండింది. ఇప్పుడు ఏం చేయాలి అసలు? ఎలా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చేతులకి గొడవలు కట్టేసి ఏం చేస్తుందండి? రెండు చేతులకి గ్లౌస్ లాంటివి వేసేసి ఉంటుంది. గ్లౌస్ వచ్చేసినాయి కదా, వేసేసి ఇంక ఇప్పుడు ఏం ప్రమాదం లేదనుకుంది. కానీ వాడేం చేశాడు? వాడికేం బాగా తెలుసు వాడు. దాంతో పట్టుకుంటే వాడికి స్పర్శ జ్ఞానం ఉండదు కదా. ఏం చేశాడు? నువ్వు వేసేది ఒకసారి 2 సార్లు చూస్తాడండి. వెంటనే 2 సార్లు చూస్తే వాడు గ్రహించేస్తాడండి అది ఎలా వెయ్యాలో తీయాలో. నువ్వు అటు తిరగగానే ఇది ఇటు లాగి పక్కకు పట్టేసి మళ్ళీ పట్టుకున్నాడు. అప్పుడు మన గ్రహణ శక్తి ఎంత ఉంది? చాలా ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే 2వ సారి చూస్తే చాలు వాడికి అన్నీ వచ్చేస్తాయి. మీరు ఏదైనా యాక్టివిటీ నేర్పాలి, ఇది ఇందులో వేయినా అన్న ఒకసారి వేస్తాం, 2వసారి వాడికి 2వ సారి వేసేప్పటికీ వచ్చేస్తున్నాడు. 2 గో అనమాట. వాడు 2 సార్లు చూస్తే చాలు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూస్తే వస్తుంటాం? ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూస్తే వస్తుందంట ఏదైనా? 1 గోనా 2 గోనా? $10 గోనా 100 గోనా? అంటే మనం ఇప్పుడు ఏం లోపించింది? ఇప్పుడు ప్రజ్ఞ. ఒక్కసారి చూస్తే చాలండి, ఒక్కసారి చూస్తే చాలు. భగవద్ దర్శనం ఒకసారి అవ్వాలా, 2 సార్లు అవ్వాలా, 10 సార్లు అవ్వాలా, 100 సార్లు అవ్వాలా? ఒక్కసారి అవడమే కష్టం. ఏ మార్గంలో? ఏ మార్గంలో? కర్మ మార్గం. అదేనండి. జ్ఞాన మార్గంలో ప్రవేశించగానే ఏమంటాం? ఎదుర్కొంటా ఉన్నాడు భగవంతుడు. 1 గో 10 గో ఎప్పుడు ఎదుర్కొండానే ఉంటాడు. ఎప్పుడూ ఎదుర్కొంటా ఉన్న భగవంతుడిని చూడడానికి కష్టమేముంది? ఇప్పుడు ఇష్టం ఉండాలి అంతే. అదేనండి. ఇష్టమైన పని చేసేప్పుడు ఏమైనా కష్టం ఉందా? లేదు. కాబట్టి జనన మరణ రాహిత్యం నీ లక్ష్యమే కనుక అయినట్లయితే మొట్టమొదట మరల పుట్టకుండా ఉండేటటువంటి దశలోకి చేరు. అసలు విశ్వమే పుట్టలేదనే నిర్ణయంలో ఉండు అంతే. ముందు నేను ఎగరగొట్టాము. ఇప్పుడు జనన మరణాలు లేవని విచారణ ద్వారా నిరూపించేశాం. ఇప్పుడు అతనికి శోకమోహాలు కలిగే అవకాశం ఉందా? నిర్ణయం అయితే. అవ్వకపోతే మామూలే. సరే, శోకమోహాలు ఉంటే ఆకలి దప్పికల చేత బాధించబడతాడా? పడతాడు. శోకమోహాలు లేకపోతే పడడా? గ్యారంటీగా పడడా? అనుకుంటారంతా. శోకమోహాలు కనుక లేకపోతే ఆకలి దప్పికల చేత బాధపడతాడా? పడడా? అంటే బాధపడడు. బాధపడడు కానీ సామాన్యంగా సరిపోతుంది. అంతేనండి. అదే బాధపడితే విశేషంగా కావాలి. బాధపడితే ఏం కావాలి? విశేషంగా కావాలి. దాని ప్రభావం నీ మీద ఉంటే ఏం చేయాలి? విశేష కర్మ చేయాలి. దాని ప్రభావం నీ మీద లేకపోతే సామాన్య కర్మ చేస్తే చాలు. అంతేనా కాదు? అందరికీ మంచి అదేమంటారు ఎల్ షేప్ కుషన్ సోఫాలు, రిక్లైనర్ సోఫాలు వేసి చక్కగా మిమ్మల్ని కూర్చోబెడితే సత్సంగం బాగా జరుగుతుందా జరగదా? జరుగుతుందా జరగదా? జరుగుతుందా జరగదా? ఏమవుతావు? అడిగారు వాళ్ళని, ఏమంటే ఎలా ఏర్పాటు చేయమంటారా? హ్యాండ్లెస్ కుర్చీలలో కూర్చోబెట్టవయ్యా. పైగా వాళ్ళు నాతో సమానంగా 12 గంటలు కూర్చోవాలి హ్యాండ్లెస్ కుర్చీలో. మనకి పరీక్ష ఏంటండి వాళ్ళ? కదలకుండా రండి రండి. అయిపోయిందా? సరే నా డిపార్ట్మెంట్ కదా వేరే కదా. అర్థమైందండి? మీ అందరికీ పరీక్ష ఏమిటి వాళ్ళ? 12 గంటలు కూర్చోవాలి.
అంటే మానసికంగా ప్రిపేర్ అవుతారని చెప్తున్నాను. మీరు కూర్చోకపోతే నాదే లేదనుకోండి, మీరు అందరూ ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకోవడం. ఇవాళ మనం సర్వసారోపనిషత్తు అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం. అర్థమైందండి? అది 51 పేజీలు, ఎన్ని పేజీలు ఉందట అంతేనండి, 50 పేజీలు. మీరందరూ సహకరిస్తే ఇవాళ రేపటి ఎల్లుండి లోపల, ఇవాళ రేపటి లోపల ఎల్లుండి లోపల పూర్తి చేసేది. 23 మధ్యాహ్నం ఎర్లీ లంచ్తో మన కార్యక్రమం ముగిసిపోతుంది. ఇవాళ ప్రభాత సంధ్యతో ప్రారంభిస్తున్నాం. ప్రదోష సంధ్యకి అర్చన చేయడం ఎలాగనేది ఆలోచించండి. ఇవి అక్కడికి తేవాలా, ఏం చేయాలి? మనం అక్కడ కమ్యూనిటీ హాల్లో ఉంటాం కాబట్టి ఇవాళ ఉదయం పూజ అయిపోయింది, 2 సార్లు చేయంగా ఒకసారి చేస్తాం. రేపు ప్రభాత సంధ్యకి గురు పూజ. లేదండి, ఎందుకు అలా పెట్టారు? మామూలుగా ప్రదోష సంధ్య కదా గురు పూజ. మన అలవాటు ఏంటో ఇప్పుడు కూడా పౌర్ణమి రాత్రి ప్రారంభం అవ్వగానే గురు పూజ చేసి, అదే అందుకే అది అయిపోయింది కాబట్టి అలా పెట్టాం. రాత్రి మేము ఆల్రెడీ 1 గంట దాకా ఉన్నాం కదా, మీరు కూడా ఉన్నారు కదా, ఇంకే ఉన్నట్టేగా, 12 దాటితే ఉన్నట్టే, అంతేనా కాదు? 1 గంటల నుంచి మరి 4 గంటల దాకా నిద్రపోవాలా, మేలుకోవాలా? నిద్రపోమన్నా నేను మీరేగా చెప్పారు మర్నాడు పడిపోతారు, పడుకోండి అని. పడిపోతే అప్పుడు మరి మనం శరీర ధర్మమా, ఆత్మధర్మమా? కాబట్టి ప్రతిదానికి దానికి ఒక ప్రమాణం ఉండదు. ఇంతకీ పడుకుని ధ్యానం చేయొచ్చో చేయకూడదు? ఫ్లాట్గా చేయొచ్చో చేయకూడదు? రాత్రి పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే పడుకున్నారా, అటు ఇటు డొల్లారా? పడుకున్నారా? మీరు పడుకున్నప్పుడు శయన ఏకాదశి, ఇటు చెట్టు డొల్లారనుకోండి పరివర్తన ఏకాదశి, లేచారనుకోండి ఉత్థాన ఏకాదశి. చాతుర్మాసం అయిపోయిందండి బాబు, ఒక రాత్రిలోనే. పడుకున్నవాడు పడుకున్నట్టే ఉన్నాడు, అప్పుడు పరివర్తన ఏకాదశి రాలేదు, అలాగే లేచాడా? ఎలా పడుకున్నవాడు అలాగే ఉన్నాడా? ఎలా పడుకున్నవాడు అలాగే ఉంటే కాళ్ళు చేతులు పనిచేస్తాయా? పనిచేయబట్టి బాబు, ఇంకేం అలాగే చెప్తారు. ఒక పక్కే పడుకుంటే ఆ తర్వాత పొద్దులు లేచేటప్పటికి ఆ వైపు పనిచేయండి, వృద్ధాప్యంలో ముఖ్యంగా. కాబట్టి జాగ్రత్తగా మీ శక్త్యానుసారం మీ సాధనను జాగ్రత్తగా చేసి ఈ గురు పౌర్ణమిలో మీరందరూ సద్గురుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బయలుదేరు, మనం అందరం నడుస్తూ వెళ్ళవచ్చు, ఇక్కడే దగ్గరే, నియర్ బై. ఎవరైనా దారి చూపే దేవతలు వస్తే వెళ్ళామా? ఈ ప్రశ్నలు అక్కడ. అన్నీ అక్కడే. అంతా మీరు నిత్యపూజ చేసేంతసేపు వీళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. వీళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చుంటే మీకు డిస్టర్బెన్స్. ఈశ్వరారాధన ఇప్పుడు కూడా సవ్యంగా జరగాలి కదా. హరి ఓం. సద్గురు జనార్విందార్పణ పరమేశ్వర. బయలుదేరదామా పిల్లలు?